ఎన్నికల్లో కొన్ని పార్టీలకు మాత్రం గట్టి బుద్ధే చెప్పారు ప్రజలు. ఒకటి ఈ దేశపు అన్నం తింటూ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించే దరిద్రపు అంశాలకు మద్దతు ఇచ్చేటటువంటి పీడీపీ ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ పార్టీ ఉందో, చివరికి వాళ్ళు ఏ స్థాయికి దిగజారంటే కాశ్మీర్ ప్రజలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో హిజ్బుల్లా చీఫ్ చచ్చిపోతే ఒకరోజు ప్రచారాన్ని ఆపేసి వాడికి మద్దతుగా ఇక్కడ ఉద్యమించారు. అంటే వాళ్ళకి సంఘీభావం ప్రకటించారు. వాళ్ళకి ఈ దఫా 3 స్థానాలకు పరిమితం చేశారు. తద్వారా అక్కడ తుడిచేశారు దాన్ని. అంటే దారుణంగా దెబ్బకొట్టేశారు. ఒక కుటుంబ పార్టీ అంతమైనట్టు దాదాపుగా ఆమె కూతురే ఓడిపోయినటువంటి పరిస్థితి. రెండవది వచ్చేటప్పటికి జేజేపీ ఎవరైతే ఇప్పుడు ఓం ప్రకాష్ చౌతాల ఐఎన్ఎల్డీని దెబ్బకొట్టారు హర్యానాలో. అంటే ప్రాంతీయ పార్టీలో కుల కుటుంబ ప్రాంతీయ పార్టీలకు దెబ్బ కొడతారని ఐఎన్ఎల్డీ దెబ్బపడింది. అట్లాగే దాని తర్వాత జేజేపీ మరొక పార్టీగా అక్కడ ఏదైతే నాటకాలు ఆడినటువంటి పార్టీ ఐఎన్ఎల్డీని తిరస్కరించడం ఒక ఎత్తు అయితే, దాని పిల్ల పార్టీ అయినటువంటి దుష్యంత్ చౌతాల పార్టీని కూడా తొక్కిపడేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇవన్నిటికీ తోడుగా ఏదైతే కీలకమైనటువంటి అడుగులు వేద్దాం అనుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తూ మరొక చోట్ల కొన్ని నాటకాలు ఆడతా సాగించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తుడిచిపెట్టడం అన్నది కీలక పరిణామం.